ఈరోజు నీ జీవితంలో అనేక మంది మిమ్మల్ని బాధిస్తున్నారు. అనేక మంది మీతో యుద్ధం చేస్తున్నారు. అనేక మంది నీకు విరోధంగా లేచారు. అనేక మంది నీతో వాదిస్తున్నారు. అయితే దేవుడు ఈ యొక్క వీడియో ద్వారా నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. సో స్కిప్ చేయకోకుండా ఉండండి. ఆత్మ చెబుతున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. అనగా దేవుడే నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారు అంటే దాని అర్థం దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క వీడియోని మీరు ఓపెన్ చేశారు. సో దేవుడే నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నీతో ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకనగా నీ జీవితంలో అనేక మంది నిన్ను బాధించేవారు ఉన్నారు, నీతో యుద్ధం చేసేవారు ఉన్నారు, నీకు విరోధంగా ఉన్నారు, నీతో వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని విషయాల్లో ఈ రోజున మీరు చాలా సతమతం అవుతున్నారు. నీ భర్త, లేకపోతే నీ భార్య, అత్త, మామ, అన్న, తమ్ముడు, నీ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే నీ స్నేహితులు, ఇరుగువారు, పొరుగువారు నిన్ను బాధిస్తున్నారేమో, నీతో యుద్ధం చేస్తున్నారేమో, నీకు విరోధంగా ఉన్నారేమో, నీతో వాదిస్తున్నారేమో, లేకపోతే అనేక మంది ప్రజలు రకరకాలుగా నిన్ను వేధిస్తూ బాధిస్తూ నీతో యుద్ధం చేస్తున్నారేమో. మనుషులతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. కానీ దేవుడు ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఒక 5 ప్రామిస్ కార్డ్స్ నేను మీకు ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా చూపిస్తాను. వీటిని అన్నిటిని కూడా వివరిస్తాను. కాబట్టి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే, నాతో యుద్ధం చేయవారితో దేవుడు యుద్ధం చేస్తాడు, యుద్ధము యెహోవాదే, సింపుల్గా యుద్ధము యెహోవాదే అని రాయండి. సో దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఒక్కొక్కటిగా ఈ ప్రామిస్ కార్డులో ఉన్న వాగ్దానాన్ని నేను మీకు వివరిస్తాను. ఫస్ట్గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్త్ మీ. చూడండి, దేవుడు బలపరిస్తే నువ్వు సమస్తము కూడా చేయగలవు. అనగా మరి అనేక మంది నీకు విరోధులుగా ఉన్నారు, వాదించే వాళ్ళు ఉన్నారు, కోప్పడే వాళ్ళు ఉన్నారు, బాధించే వాళ్ళు ఉన్నారు. మనుషులతో నువ్వు పోరాడాలి, వాళ్ళపైన నీకు విజయం కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు ప్రేయర్కి సంబంధించిన 5 ప్రామిస్ కార్డ్స్ని నేను మీకు చూపించబోతా ఉన్నాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ అన్టు యూ. జాన్ చాప్టర్ 14:27. దేవుడు చెప్తున్న మాట, శాంతి మీకు అనుగ్రహించి ఉన్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఈ రోజున అశాంతితో, అసమాధానంతో ఉన్న నీకు దేవుడు తెలియపరుస్తున్నది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని యొక్క శాంతి మీకు అనుగ్రహింపబడుతుంది. దేవుని యొద్ద ఉండే ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ సమాధానం అనేది మీకు అనుగ్రహించబడుతుంది. సో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారో, అంటే మీరు గందరగోళంగా, కన్ఫ్యూజన్గా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని యొద్ద ప్రార్థన చేయడం లేదు. ఆ ప్రార్థన అనేది సరిగ్గా చేయకపోవడం మూలాన దేవుని యొక్క శాంతి మీ యొద్ద లేదు. దేవుని యొక్క పీస్ అనేది మీ దగ్గర లేదు. ఆ పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ హార్ట్, పీస్ ఆఫ్ థాట్స్ అనేవి మీ దగ్గర లేవు. సో మీ గృహం కూడా గందరగోళంగా ఉంది, గొడవలతో, అల్లర్లతో, అనేక రకరకాలైన సమస్యలతో. అయితే దేవుడు చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే ఇది మొదటి వాగ్దానము, ప్రార్థన చేసిన వెంటనే మీకు దేవుడు శాంతిని కలుగు చేస్తాడు. ఇప్పుడు రెండవ వాగ్దానం ఏంటనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, రెండవ వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయం 29, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ unto you. మాథ్యూ చాప్టర్ 9:29. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ unto you. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకం చొప్పున నీకు కలుగుతుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది చేస్తాడు, దేవుడు అది కలుగు చేస్తాడు, నా ప్రార్థన విన్నాడు, దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతావో ఆ నమ్మకం చొప్పున నీకు కలుగుతుంది. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు అనే నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగం నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడు ఈ సంవత్సరం నాకు వివాహాన్ని జరిగిస్తాడన్న విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం నా కార్యం జరుగుతుంది. దేవుడు ఈ సంవత్సరం ఈ అప్పులన్నీ తొలగిస్తాడన్న నమ్మకం నీలో ఉంటే నీ నమ్మకం ప్రకారంగా నీకు కలుగుతుంది. అలాగే దేవుడు
నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు, నా ఉద్యోగంలో తోడై ఉంటాడు, నాకు ప్రమోషన్ ఇస్తాడు, ట్రాన్స్ఫర్ ఇస్తాడు, అలాగే నా భార్యని నా భర్తను మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నాకు రక్షణ ఇస్తాడు, నా బిడ్డలను మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడని నమ్మకం మీకు కలిగితే, మీకు ఎంత నమ్మకం అయితే ఉందో ఆ నమ్మకం చొప్పున అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బి ఇట్ అంటు యూ, నీ నమ్మకం చొప్పున నీకు కలుగుతుంది. సో నువ్వు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనలో మొట్టమొదటిగా నమ్మకం అనేది ఉండాలి. అంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మి దేవుణ్ణి అడిగితే, నమ్మకోకోకుండా నువ్వు ప్రార్థన చేసినంత కాలం సక్సెస్ కాలేవు, కానీ నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ కలిగినవని నమ్మండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీకు వాటిని అనుగ్రహిస్తాడని లేఖనాల్లో రాయబడిన ప్రకారంగా నీవు నమ్మి ప్రార్థన చేయి, నమ్మిన ప్రకారంగా దేవుడు నీకు అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇది 2వ ప్రామిస్ కార్డ్. 3వ ప్రామిస్ కార్డ్ కూడా మనం చూద్దాం. కీర్తనలు 20:5-6 వచనాలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. The Lord fulfill all thy petitions, he will hear him from his holy heaven with the saving strength of his right hand. The Lord fulfill of all thy petitions, he will hear him from his holy heaven with the saving strength of his right hand. Psalms 20:5-6. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరిచి తన దక్షిణ హస్త బలాన్ని నీకు చూపునుగాక. నీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నోట్స్ మీద రాసుకో. అది 10 అయినా 20 అయినా 30 అయినా. ఈ సంవత్సరం అయిపోయే లోపు చూడు, ఆ ప్రార్థనలన్నిటిలో కూడా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. అనుగ్రహింపబడిన వాటన్నిటిని కూడా టిక్ చేయి. వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే సఫలపరచబోతూ ఉన్నాడు. అనగా నీ ప్రార్థనలన్నీ కూడా సక్సెస్ అవ్వబోతా ఉన్నాయి, అంటే అవి ఫలించబోతా ఉన్నాయి. నువ్వు కోరుకున్న ప్రకారంగా, నువ్వు ప్రార్థన చేసిన ప్రకారంగా దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నీకు మంచి ఇంటిని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా రక్షణను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగా నీ అవసరాలను తీర్చి నీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. అందుకని ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే 3, 4, 5 లేసి 1 గంట సేపు ప్రార్థన చేయి. 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో నీ ప్రార్థనలన్నీ సఫలమవుతాయి. దేవుడు తన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలాన్ని చూపిస్తాడు. ఎవరి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ అన్నిటిని కూడా దేవుడు గ్రాంట్ చేసి వాటన్నిటిని కూడా దేవుడు నెరవేర్చునుగాక. సో 4వది కూడా మనం చదువుదాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 20:5 వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఐ హ్యావ్ హెర్డ్ యువర్ ప్రేయర్ అండ్ సీన్ యువర్ టీయర్స్, బిహోల్డ్ ఐ విల్ హీల్ థీ. చూడండి, దేవుడు చెప్తున్న మాట, నీవు కన్నీళ్ళు విడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు విడవడం అనేది కూడా, ఒకవేళ నీకు కన్నీళ్ళు వస్తే, ఏడిస్తే అది ఇంకా చాలా మంచిది. కన్నీటి ప్రార్థనకి చాలా వాల్యూ ఉంటుంది. సో నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ బ్రతుకు నీ సంవత్సరం బాగు చేస్తాడు. ఇది 4వ వాగ్దానం. 5వది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 21:5 వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హీ షల్ హియర్ ఇట్, హీ విల్ ఆన్సర్ థీ. చూడండి, దేవుడు నీ మాట ఏదైతే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ నోట్లో నుండి మాట వస్తుందో వెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే ఒక మనిషి మనం మాట్లాడేటప్పుడు ఫోన్లో హలో బాగున్నారా, ఎలా ఉన్నారు అనగానే అవతల నుండి ఒక వ్యక్తి నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, మీ నాన్నకో, మీ అమ్మకో, మీ అన్నయ్యకో, చెల్లికో, మీ భార్యకో, మీ బిడ్డలకు ఫోన్ చేసినప్పుడు మీ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? మాట్లాడగానే అవతల నుండి ఉత్తరం వస్తుంది. మీరు ఒక్కళ్ళే మాట్లాడి అవతల నుండి రిప్లై రాకపోతే మీరు మాట్లాడడం మానేస్తారు. దేవుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు మాట్లాడగానే, అనగా దేవుని వద్దకు వెళ్ళి నోరు తెరిచి ప్రార్థన నీ నోట్లో రాగానే దేవుడు ఏం చేస్తాడంటే ఈ సంవత్సరం నీకు ఉత్తరం ఇస్తాడు. దీని అర్థం ఏంటంటే రిప్లై అనమాట. సో నువ్వు అడిగిన వెంటనే దేవుడు రిప్లై ఇస్తాడనమాట. నువ్వు ఏదైతే అడుగుతున్నావు, ఉద్యోగం కావాలి, ఎస్ ఉద్యోగం తీసుకో, ఎస్ అయ్యా వివాహం జరిగించా, వివాహం జరిగిస్తున్నాను, అయ్యా స్వస్థపరుస్తున్నాను, ఇదిగో అయ్యా నాకు ఇది కావాలా, అది నేను నీకు ఇవ్వను, అది కుదరదు, ఏదో ఒకటి దేవుడు నీకు చెప్తాడు. ఆయన అడుగు, ఆయన నీకు ఇస్తానన్నది ఇస్తాడు, ఇవ్వను అన్నది దేవుని మరి అన్నటికి కూడా అడగద్దు. కాబట్టి ఈ 5 ప్రామిస్ కార్డ్స్ని ఎత్తి ప్రార్థన చేయండి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. సో మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థనలు అవసరం తెలియపరచండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థనలు సఫలం చేశాడని రాయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ 5 ప్రామిస్ కార్డ్స్లో ఉన్న రిఫరెన్స్ అన్ని కూడా రాసుకొని దేవుడి సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్.